పచ్చ బంగారం పండిస్తోన్న రైతన్న సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఎట్టకేలకు గిట్టుబాటు ధర పలకడంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. నిజామాబాద్ మార్కెట్లో పసుపు ధర క్వింటా 12,000 రూపాయల మార్కును దాటింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పసుపు పంటకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్గా పేరుగాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్కు నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి పసుపు తరలి వస్తూ ఉంటుంది. పసుపు పండించే రైతుకు ఈసారి పసిడి కాంతులు రానున్నాయని మార్కెట్ ధరల్ని బట్టి అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనంతగా ఈ సీజన్ ప్రారంభంలో ఆశాజనకమైన ధర పలుకుతుండటంతో సాగుదారుల్లో ఉత్సాహం నింపుతోంది. గత 6 నెలలుగా క్వింటాల్ పసుపు ధర 10,000 రూపాయలపైనే పలుకుతోంది. గరిష్టంగా 12,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు పలుకుతోంది. తాజాగా మండరకం నమూనా ధర 11,000 పైన ఉండటంతో భవిష్యత్తుపై మరిన్ని ఆశలు రేకెత్తిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సుమారు 5 దశాబ్దాలుగా రైతులు పసుపును సాగు చేస్తున్నారు. పసుపును పూర్తిగా ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డుకు తీసుకురావాలని అధికారులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. పసుపు పండించే రైతన్నలకు గతంలో కంటే ఈ సంవత్సరం నుంచి గిట్టుబాటు ధర సుమారు 14,000 రూపాయల వరకు రావటం హర్షించదగ్గ విషయమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు గత 15 రోజుల నుంచి, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పసుపు పండే ఈ జిల్లా పచ్చ బంగారంగా ఉన్నటువంటి రైతాంగానికి ఈ జిల్లాగా పేరుగాంచింది. దేశంలోకెల్లా మన యొక్క జిల్లా, మన యొక్క భారతదేశంలోనే అత్యధికంగా 33% ఈ ప్రాంతం నుంచే పసుపు పండిస్తూ ఉంటారు కనుక ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరము పసుపు రైతులకు ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల నుంచి 3,000 నుంచి 6,000 కంటే మించి ఆ యొక్క పసుపుకు కుంటాల్కు ధర లేకుండా ఉండే, కానీ ఈ సంవత్సరము పసుపుకు మొన్నటి నుంచి, ఎందుకంటే గత 10 రోజుల నుంచి మార్కెట్లోకి పసుపు నూతన కొత్త పసుపు రావడం జరుగుతూ ఉంది. కొత్త పసుపు 9,000 నుంచి ఇప్పుడు 12,400-500 వరకు కుంటాలకు మద్దతు ధర రావడం జరుగుతూ ఉంది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆర్మూర్, బాల్కొండ, బోధన్ రూరల్ నియోజకవర్గాల్లో రైతులు పసుపు పండిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా ఆర్మూర్, బాల్కొండ ప్రాంతంలో పసుపును పండిస్తున్నారు. ఈ ఏడాది 20,650 ఎకరాల్లో మాత్రమే పసుపు పంట సాగైంది. గతంలో ధర లేకపోవటం వల్ల క్రమక్రమంగా పసుపు సాగుకు రైతులు దూరమయ్యారు. ఈసారి పసుపు సాగు పడిపోవడంతో అంతర్జాతీయ, జాతీయ మార్కెట్లో డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.